పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే ఓవా దేవుని పావనానా అమును దింపుమా. అంతరంగము వసించు ఓ సమస్తమా. దేవా ఇదిగో తండ్రి, గతించిన వారమంతా నన్ను కాచి కాపాడు, గతించిన దినమంతా నన్ను కాచే కాపాడు. ఎన్నో వ్యాధుల నుండి తప్పించావు, బాధల నుండి తప్పించావు, ఇరుకుల నుండి తప్పించావు, ఇబ్బందుల నుండి తప్పించావు. యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించున్నాను తండ్రి. జీవము నీవే, శక్తి నీవే, బలము నీవే. ఇవి నీవిచ్చావు గనుక నేనున్నాను ప్రభా. జీవమా యెహోవా నీకు చేసినామే నన్ను మరువాకు. జీవమా యెహోవా నీకు చేసినామే నన్ను మరువాకు. నీవు చేసిన పాతకాంబులను ఆన్నించి జంపు దేవియునులే కొండజేయును. ఆరణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవా నీకు స్తోత్రములయ్యా. ఎన్నో యాక్సిడెంట్ల నుండి నన్ను తప్పిస్తున్నారయ్యా, వ్యాధులు రాకుండా నన్ను బలపరిచారయ్యా, కుటుంబాన్ని నెమ్మదితో ఉంచారయ్యా. నా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యముతో ఉన్నారు తండ్రి. దేవా ఇదిగో నేను సంతోషంగా ఉన్నాను. నీవు నాకు సర్వ సమృద్ధిని దయచేసావయ్యా, నెమ్మదినిచ్చావు తండ్రి, సంతోషాన్ని ఇచ్చావు తండ్రి, ఆత్మీయతనిచ్చావు తండ్రి. దేవా నీకు వందనాలు ప్రభా, నీకే స్తోత్రములు తండ్రి. నీవు చేసిన గొప్ప కార్యములు బట్టి నీకు వందనాలు దేవా, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నీవు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రములు. నీకే స్తుతి 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 స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభా. చావు గోతి నుండి నిన్ను దేవనేతి దయను కృపను, ఆవుకు నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను. జీవకీర్తి నముగవీయును, నీ శిరస్సు మీద జీవకీర్తి నముగవీయును. కారణము దేవ సంస్తుతి చేయవే మనసా. రెండు చేతులు పైకెత్తి నాతో చెప్పుదము. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహాత్మ కలిగిన యేసయ్యా, ఎన్నో అపాయములుండి, గండములుండి, వ్యాధుల నుండి, బాధల నుండి తప్పించావు, రక్షించావు, బలపరిచావు, నడిపించావు. నీకు వందనాలు దేవా. నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము.
ఇరుకులో నాకు విశాలత కలుగచేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకునుచున్నాడని తెలుసుకునుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయమునొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. మాకు మేలు చెవుపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకుని నిద్రపోవదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. దేవుడు పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ముద్రించునుగాక. ఆమేన్. మరణాత నేటి దిన వాగ్దానమును చూద్దామండి. తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చుచున్నాడు. లోక 11:13. దేవుని యొక్క వాక్య గ్రంథమును బట్టి మనం చూసినట్లయితే ఆయన ప్రార్థనలు యందున్న వారికి, ఆయన విజ్ఞాపన చేసే వారికి, ఆయనకు మొరపెట్టే వారికి దేవుడు ఆయన పరిశుద్ధాత్మనిచ్చేవాడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపగలిగిన వాడు. ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన చెంతేనున్నారు. ఆయన చిత్తాన్ని దేవుడు నెరవేర్చుచున్నాడు. ఆయన గొప్ప ఉన్నతమైన కార్యములు చేయవాడు. ఈ రోజున భయపడవద్దు, దిగులు పడవద్దు. నువ్వు దేవునిలో ఉన్నావు. దేవుని ఆత్మ మనకు తెలియకుండానే ఆయన ఆత్మతో మనల్ని నింపుతున్నాడు. ఆయన ఆత్మ పూర్లుగా మనల్ని చేర్చున్నాడు. ఆయన ఆత్మశక్తి చేత మనల్ని నింపు నడిపించుచున్నాడు. ఆయన ఆత్మ చేత మనం నింపబడినప్పుడు ఆయన యొక్క ఉన్నతమైన బలమును మనము అనుభూతి పొందగలుగుతామని మీకు తెలియచేస్తున్నాను. అందుచేత తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చుచున్నాడని నేను చెప్పుచున్నారు. ఈ రోజున ఆయన ఆత్మను పొందుటకు మనం సంసిద్ధంగా ఉండి దేవుని చిత్తములో, దేవుని ఇష్టములో ముందుకు సాగుదము గాక. ఆమేన్. మరణాత. త్రియేక దేవుని స్తుతి చెప్పుకుందాము. అందరు నాతో చెప్పండి. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును జయము ఇహ పరము లాయందు, ఇహ పరము లాయందు శాశ్వత కాలము జయము సార్వాలు ప్రభువునకు సంపూర్ణమై నా జయము. దైవ లక్షణాలు స్తుతి. పరిశుద్ధుడు అయిన జనక, సర్వ సృష్టిని మానవుని పరిశుద్ధముగానే చేసినావు. పాపము ప్రవేశమును బట్టి మేము పాపులమైనను నీ పరిశుద్ధతను బట్టి మరలా మాకు పరిశుద్ధత దయచేయుచునే ఉన్నావు. నీవు పరిశుద్ధుడువు కానా దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు అని స్తుతి నొందుచున్నావు గనుక మమ్మను కూడా పరిశుద్ధపరచి పరిశుద్ధులుగా నిత్యము నీ సన్నిధిలో నుంచుదువు కానా నీకు మా స్తుతులు. సర్వశక్తిగల తండ్రి, నీవు సమస్తము చేయగలవు కానీ పాపము చేయలేవు. ఆ విషయములో కష్టమైన పని అయినను అసాధ్యమైన పని అయినను చేయగలవు. మా కోరికలను నెరవేర్చగల శక్తి గలవాడు. మేము పడిపోయి మమ్మును లేపమని అడిగినడల లేవనెత్తగల శక్తిమంతుడు అయిన నీకు వందనములు. ఆమేన్. సాతాను ఎదిరించు స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన.
ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సంధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. ఆమేన్. సైతాన్ని ఎదిరించు ప్రార్థన. ఓ సృష్టికర్తవైన తండ్రి, టోబియా సన్బల్టుల మాటలు తుదకు నెరవేరలేదు కదా. ఎజ్రా నహీమ్యాల యొక్క మాటలు నెరవేరినవి కదా. నీవు మా దగ్గర ఉన్నావు గనుక సాతాను మాటలు ఎలాగు నెరవేరును? ఇంతవరకు అతని పంతము నెరవేరలేదు కదా. అలాగే చివరి వరకు నెరవేరదు. నెరవేరకుండా చేయువాడవు నీవే. సైతాను మాటలనియు బెదిరింపు మాటలే కాని నిజమైన పలుకులు కావని వాడును భూతములను గ్రహించినట్లు చేయుము. ఆమేన్. సమర్పణ ప్రార్థనలు. జ్ఞానివై ఉన్న దేవా, నీవు జ్ఞానివి గనుక నా కష్టములు, నా కోరికలు నేను నీకు చెప్పుకొనక ముందే నీకు తెలిసి ఉన్నవి. అందుచేతనే నీవు నా కోరికలు తీర్చగలవు. నా కోరికలు నెరవేరుటకు ఎన్నో చిక్కులు అడ్డముగానున్నను ఆ చిక్కులనియు విడదీసి నా కోరిక నెరవేర్చగల జ్ఞానోపాయము నీకు గలదు గనుక నీకు నాకు తెలిసినన్ని వందనములు, నా జ్ఞానమునకు తోచినన్ని వందనములు చేయుచున్నాను. పరిశుద్ధుడైన దేవా, నీవు నన్నును సమస్తమును కలుగచేసినప్పుడు పరిశుద్ధముగానే కలుగచేసినావు. కానీ పాప ప్రవేశమును బట్టి నాకు అపరిశుద్ధత కలిగెను. అయినను నీ పరిశుద్ధతను బట్టి నాకు మరల పరిశుద్ధత దయచేయగలవు గనుక నిష్కలంకమైన పరిశుద్ధ మనస్సుతో నీకు స్తుతి చేయుచున్నాను. ఆమేన్. రాకడ ప్రార్థన స్థుతులు. ఒకరు ప్రయాణమునకు వెళ్ళవలనని గోదావరి స్టేషనుకు వచ్చేసరికి బండి దాటిపోయినది. అతడు వెంటనే తెలివితేటలు కలిగి రాజమండ్రి స్టేషన్లో బండి అరగంట ఆగునని తెలుసుకుని వెంటనే రిక్షా కట్టించుకుని గబగబా పరిగెత్తించి స్టేషనుకు చేరెను. వెంటనే టికెట్టు కొని బండిలో ప్రవేశించినాడు. అలాగే మనమును తెలివితేటలు ఉపయోగించుకుని గబగబా పనులు ముగించుకుని రాకడకు సిద్ధపడవలను. ఒకవేళ వెనుకబడినను ఏదో ఒక విధముగా అందుకునవలను. ఆ ప్రయాణికుని వలె తెలివితేటలు ఉపయోగించి రాకడలో పాల్గొను కృప దయచేదువని నమ్మి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధివైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, బైబిల్ మిషను షకీనా సన్నిధిలో నేటి దినమునందు ప్రార్థించుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇటు ప్రార్థనలు ఏకీభించుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. దేవా, కుటుంబ సమేతములుగా నీ రెక్కల కింద భద్రపరచండి. నీ యొక్క కుటుంబానంతటినీ రక్షణలో బలపరిచి నడిపించండి. రక్షణ పొందని వారు ఇంకనూ రక్షింపచేయండి. దేవా, నీ రక్షణ పొందుటకు సహాయమును దయచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో నీవు ఉన్నావు. వారి కుటుంబమునకు ఇంటికి యజమానుడు నీవే, అధిపతివు నీవే గనుక నీకు స్తోత్రములు. గొప్ప దేవా, నీకు స్తుతులు. నీ శక్తి మాకు చూపించండి. నేటి దినమునందు నీ ప్రభావంతో మమ్మల్ని నింపండి. దేవా, నీకు వందనాలు. కుటుంబాలను దీవించండి.
దేవాన్ని బిడల యొక్క ప్రతి వారి యొక్క అంశంకు నెరవేర్పు దయచేయండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు సహాయము దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుని యొక్క శక్తి చూచుచున్నది అనే గొప్ప భయమును దయచేయండి. యేసునాథా నీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి వారి మీద నీ హస్తము ఉంచండి. ప్రతి ఒక్కరిని ఈ రోజు నందు బలపరచండి. ఆత్మతో, శక్తితో, నీ జ్ఞానముతో, నీ తెలివితో నింపండి. నీ బిడలు ప్రయాణాల్లో తోడై ఉండండి. చేయుచున్న ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. చదువుకుంటున్న బిడలకు తోడై ఉండండి. స్త్రీలకు, పురుషులకు నీ కాపుదల దయచేయండి. బిడలకు జ్ఞానం ఇచ్చి బాగుగా చదువుకునే కృపను దయచేయండి. యేసునాథా నీకు స్తోత్రములు చెల్లించున్నాము. ప్రతి ఒక్క కుటుంబం నీ ఆత్మతో నింపి నడిపింప చేయమని అడుగుచున్నాము. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. కుటుంబం అంతా రక్షణ పొంది రెండవ రాకడకు సిద్ధపట్టుకు సహాయం దయచేయండి. దయగల తండ్రి, ఎవరి వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారు, విడుదల దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రములు. దయ్యముల చేత, భూతముల చేత, పిశాచముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. వివాహాలు జరగాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాపారాల కోసం ఎదురుచూచున్న వారికి తగిన ధన సహాయము చేసి వ్యాపారములు జరిగింప చేయండి. దయగల తండ్రి నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమైన తండ్రి, నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. తండ్రి నీకు స్తోత్రములు. దేవా సంఘములను దీవించండి. సంఘాలను ఆశీర్వదించండి. నీ బిడ్డలని మేలుతో నింపండి. దేవా ఇదిగో తండ్రి, భార్య భర్తలను దీవించండి. కుటుంబంలో ఉన్న గొడవలు తీసివేయండి. నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయండి. బిడ్డలు తోడై ఉండండి. ఆటపాటల్లో, పనుల్లో, చదువుల్లో తోడై ఉండండి. జ్ఞానమునిచ్చి నడిపించండి. స్కూల్కి వెళ్ళుట్లో, వచ్చుట్లో, కాలేజీకి వెళ్ళుట్లో, వచ్చుట్లో తోడై ఉండండి. దేవా ఇదిగో మంచి స్నేహమును కలిగి, నీ యందు భయము కలిగి, భక్తి కలిగి, చదువుల పట్ల ఆసక్తి కలిగి బాగుగా చదువుకుంటకు సహాయమును దయచేయండి. చిన్ననాటి నుండి సమూయేలు వలె దీవించండి. దేవాని బిడ్డలను దీవించండి. ప్రతి ఆదివారం ఆరాధనలకు వచ్చుచున్నారు. బుధవారం స్వస్థతశాలకు వచ్చుచున్నారు. నీ ఆత్మ నడిపింపును దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. దేవానికి వందనాలు. వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటకు సహాయం దయచేయండి. వారి యొక్క లక్షణాలను కాపాడుకుంటకు సహాయం దయచేయండి. నూరంతలుగా ఫలింపచేసి చెడు స్నేహాల్లోనికి పోకుండా, సెల్ ఫోన్లు ఉన్న చెడుకు ఆకర్షించబడకుండా దేవాని బిడ్డలను కాచి కాపాడండి. చదువులు, తీనతలు దయచేయండి. జ్ఞానమునిచ్చి ఆ ప్రొఫెషనల్ కోర్సులో ముందుకు సాగుటకు, వారి యాంబిషన్ చేసుకుంటకు సహాయము దయచేయండి. పురుషులైన వారిని దీవించండి. వారు వారి కుటుంబాన్ని నీలో నడుపుకుంటకు సహాయము దయచేయండి. వారు ఆత్మీయంగా నడుచుకుంటకు సహాయము దయచేయండి. నీ ప్రార్థనలో ముందుకు సాగి వారి కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటకు సహాయము దయచేయండి. వారు తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు వ్యాపారములు, ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. యేసయ్యా వారి యొక్క చేయుచున్న ప్రయాణాలు తోడై నడిపించండి. స్త్రీలైన వారిని దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగములు, పనులు దీవించండి. వంట పనుల్లో తోడై ఉండండి. గ్యాస్ వేడిమి దగ్గర పనిచేయుచున్న కాపుదల దయచేయండి. దినమంతా మంచి రుచికరమైన ఆహారాలు సిద్ధము చేసి కృపలు వారిని నింపండి. నీ మేలుతో వృద్ధిపరిచి అభివృద్ధిపరచండి. దేవా ఇదిగో పెద్దలైన వయసు కలిగిన వారిని, తల్లిదండ్రులను, అత్తమామల గారుని దీవించండి. వారు ప్రార్థన యందు ముందుకు సాగుటకు సహాయం దయచేయండి.
వారికి చేయు బలహీనతల నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసయ్యా, ఈ రోజంతా నీ కాపుదల దయచేయండి. ఆదివారం ఆరాధనలు బహుగా దీవించండి. బైబిల్ మిషన్ షకీనా స్వస్థతశాల సేవను దీవించండి. ఆదివారపు సంఘ కుటుంబాలను విశ్వాసులను దీవించండి. యాజకులు నిలబెట్టుకుని బలమైన వాక్యవర్తమానమును అందింపచేయండి. హస్తముంచి ప్రార్థన చేసిన అద్భుతాలు దయచేయండి. దేవానికి వందనాలు. ఈరోజు నీ బిడ్డలకు ముందుగా నీ ఉండి విజయమును ఇచ్చి వారికి ముందుగా నీ వారి యొక్క బాటను సరళము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోంతేకాకీను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశత్వము చేయము, అపాధికులకు లయం. ప్రవేశత్వము చేయము, అపాధికులకు లయం. ప్రవేశత్వం చేయము, అపాధికులకు అంతనాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్ర. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్తని యెహోవా యొక్కయు, రక్షణకర్తని యేసుక్రీస్తు యొక్కయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకు దీవెన, కాపుదల, సహాయము, సహవాసము, స్వస్థత, రక్షణ, రాకడ, మహిమ మీకును మీ కుటుంబ సభ్యులకును సదా తోడైనను గాక. ఆమేన్. దివ్యా దేవుడు నిన్ను దీవించును గాక, భూమి చేసిన వాడు పోషించును గాక, రక్షకుండవు క్రీస్తు రక్షించును గాక, పరమా వైద్యుడు స్వస్థ పరచుచుండును గాక, పనులన్నిటి సఫల పరచుచుండును గాక, దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండును గాక, అంతా నా మోక్షంబు అంతా చేయునుగాక. విజయము ఈ మాట వినువారి కామేన్, విజయము ఈ పాట వినువారి కామేన్. మిత్రుడారమ్ము మైత్రితో పారా మాదికమైన మాటల్వా చింటూ మా నాన్నతో విను. మిత్రుడారమ్ము. బలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి మరణాత. మరణాతనుగా మన ప్రభుత్వగా వచ్చినారు. అందరికి మరణాత.